అమ్ముల పొదులోకి మరొక అద్భుతమైన అస్త్రం రానే వచ్చేసింది. ఇది ఇక చివరిది, విదేశాల్లో రూపొందించినటువంటి ఒక అస్త్రం ఇక చివరిది. ఇకపైన ఎటువంటిది ప్రొడ్యూస్ చేయబడిన, ఎటువంటి నిర్మించబడిన, ఎటువంటిది మరోసారి ఆర్మీలో కానివ్వండి, నేవీలో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ లాంటిది ఎటువంటిది ప్రొడ్యూస్ చేయబడినా కూడా ఇక స్వదేశీ అస్త్రాలుగానే ఉండబోతున్నాయి. కేవలం మన భారతీయులు, డిఆర్డిఓ, బిహెచ్ఎల్ వీటి సహాయంతోనే ఇక్కడే భారతదేశంలోనే అవి ప్రొడ్యూస్ చేయబడుతున్నాయి. ఇది 2016లోనే భారత ప్రభుత్వంలో మోదీ ప్రధానిగా అయిన తర్వాత 2016లోనే దీనికోసం రూపకల్పన చేసి, ఆలోచన చేసి రష్యాలో ఒప్పందంలో భాగంగా ఐఎన్ఎస్ సుశీల్ అండ్ ఐఎన్ఎస్ తమల్ రెండింటిని కూడా రూపొందించాలని చెప్పి 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. సో ఇండివిజువల్ గా ఈ ఐఎన్ఎస్ తమల్ యొక్క ఖర్చు ఎంత అంటే 4,000 కోట్ల రూపాయలు. సో సుమారుగా 3 నెలల పాటుగా రష్యాలో టెస్టింగ్ చేసిన తర్వాత ఈ రోజే ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ జల ప్రవేశం చేసింది. ఒకసారి విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తుంటేనే రోమాలు నిక్కపొడుస్తూ ఉన్నాయి. ఆ విజువల్స్ చూస్తుంటేనే శత్రు దేశాల్లో చెమటలు పడుతూ ఉన్నాయి. వాళ్ళకి ఏకంగా కళ్ళు మూసినా కూడా ఇదే గుర్తు రావాలి. ఎందుకంటే ఇట్స్ మల్టీ రోల్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఇది అంటే మల్టీ టాస్కింగ్ లో కూడా అద్భుతంగా ప్రదర్శించగలుగుతుంది. ఎటువంటి సమయంలో అయినా, ఎయిర్ టు ఎయిర్ అయినా, సర్ఫేస్ టు ఎయిర్ అయినా, సర్ఫేస్ టు సర్ఫేస్ అయినా, ఎటువంటిదైనా ఒకే వ్యక్తి పదుల పనులు చేస్తే ఎలా ఉంటుందో ఇది ఈ నావల్ షిప్ ఐఎన్ఎస్ తమల్ అనేది అటువంటి అద్భుతమైన ప్రదర్శన ఇవ్వబోతోంది. సో దాని తాలూకా విజువల్స్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అద్భుతమైనటువంటి ఒక ఐఎన్ఎస్ తమల్ ఇది. నిజానికి ఇటువంటిది ఎప్పుడు కూడా ఇంతవరకు భారత్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఫర్ ఫస్ట్ టైం ఐఎన్ఎస్ తమల్ ఎంట్రీ ఇవ్వడంతో భారత ప్రభుత్వం కానివ్వండి, భారతీయులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. బికాస్ శత్రు దేశాలని ఒక కంట కనిపెట్టడంలో ఐఎన్ఎస్ తమల్ అంతటి ఒక పక్కాగా ప్రెసిషన్ గా స్టెల్త్ టెక్నాలజీతో, అంటే ఒకవేళ కనుక నిజంగానే శత్రు దేశాల యొక్క రాడర్లు సైతం పసిగట్టలేవు. స్టెల్త్ టెక్నాలజీ అంటే అదే. ఒకవేళ ఉదాహరణకి పాకిస్తాన్ పైన దాడి చేయాలంటే డైరెక్ట్ గా పాకిస్తాన్ చిట్ట చివరిగా ఆ పోర్టు వరకు వెళ్ళి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆ రాడార్ సిస్టమ్ కనిపెట్టలేవు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఈ యొక్క తమల్ ఇది ఐఎన్ఎస్ తమల్ నావల్ షిప్ ఇది. ఒకసారి దాని ప్రత్యేకతలు చూద్దాం. ఇది ఈ రోజే రష్యాలో 3 నెలల పాటుగా టెస్టింగ్ చేసిన తర్వాత అక్కడ జల ప్రవేశం చేసింది. రష్యాలోని కాలివిన్ గ్రాడ్ లో ఐఎన్ఎస్ తమల్ జల ప్రవేశం చేసింది. ఇక నావీలోకి మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రాబోతోంది. ఇక్కడ రష్యాలో ఇది ఎంట్రీ ఇచ్చింది, జల ప్రవేశం చేసిందని అంటే మరికొన్ని రోజుల్లోనే ఇక భారత ఆర్మీ చేతిలోకి వస్తోంది. నెక్స్ట్ ఏంటంటే అత్యాధునికమైనటువంటి సాంకేతికతతో నౌకను తయారు చేసింది రష్యా. సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ, హై గ్రేడ్ టెక్నాలజీ. ఇప్పటి వరకు అక్కడ రష్యా దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ లేదు. సో భారత్ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన టెక్నాలజీని మన దగ్గర ఉన్నటువంటి 26%, దీంట్లో ఈ నౌకలో, ఈ నావల్ షిప్ లో మన ఇండిజినియస్ మెటల్స్ ఎంత అంటే 26% ఆఫ్ ఇండిజినియస్ మెటల్స్ ఉన్నాయి. మనం ఇచ్చేటువంటి కొన్ని టెక్నాలజీ కూడా ఉంది. 26% ఆఫ్ భాగస్వామ్యం మనదే. సో రష్యా రూపొందించవచ్చు, 4,000 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించవచ్చు, కానీ పూర్తిగా భారత్ యొక్క కష్టం కూడా ఇందులో ఉంది. అయితే రష్యా ప్రాజెక్ట్ 1135.6 క్రివాక్ క్లాస్ డిజైన్ ఆధారంగా తయారు చేయబడింది. ఈ క్రివాక్ క్లాస్ అనేది దీనికి ఒక ఆధారం, ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎగ్జాంపుల్ గా క్రివాక్ క్లాస్ అనే దానికి 8th వర్షన్ ఇది. గతంలో కూడా కొన్ని ఇటువంటి నావల్ షిప్స్ తయారు చేయబడింది రష్యా. సో దాంట్లో 8th వర్షన్ ఇది. క్రివాక్ క్లాస్ ఆధారితంగానే ఈ ఇండియన్ నావల్ షిప్ తమల్ ని రెడీ చేయడం జరిగింది. నెక్స్ట్ మల్టీ రోల్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తమల్. సో ఐఎన్ఎస్ తమల్ అనేది ఏం చూడండి, మల్టీ రోల్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. మల్టీ రోల్ అంటే మీకు అర్థమై ఉంటుంది, మల్టిపుల్ గా ఇది పర్ఫార్మ్ చేస్తోంది, మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తుంది అనే దానికి. స్టెల్త్ గైడెడ్ అంటే స్టెల్త్ టెక్నాలజీ అంటే ఇది ఇక్కడ అర్థం ఏంటంటే రాడార్ కి సైతం అంతు చిక్కరు. బేసిక్ గా రాడార్ అంటే ఏంటి, మనం భారత్ పాకిస్తాన్ యుద్ధంలో చూసాం. పాకిస్తాన్ భూభాగంలో నుంచి ఒక మిసైల్ పైకి లేచి మన భూభాగంలోకి వస్తుందనగానే గాల్లోనే దాన్ని గుర్తించి గాల్లోనే పేల్చేయగల సామర్థ్యం. సో గుర్తించడం అనేది రాడార్. ఒక ఆబ్జెక్ట్ వస్తోంది అని గుర్తించడం రాడార్. స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ అంటే ఏంటంటే ఇది స్టెల్త్ గైడెడ్ అంటే ఒకవేళ ఈ నావల్ షిప్ అనేది పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్తుందనంటే ఆ భూభాగంలో కనుక రాడార్ సిస్టమ్ పాకిస్తాన్కి ఉంటే అది గుర్తించలేరు. అటువంటి ఒక టెక్నాలజీతో దీన్ని రూపొందించబడింది. స్టెల్త్ గైడెడ్ టెక్నాలజీ, స్టెల్త్ గైడెడ్ మిసైల్ టెక్నాలజీతోని దీన్ని రూపొందించడం జరిగింది. ఫ్రిగేట్ అంటే ఇక్కడ ఇట్స్ అ నావల్ షిప్, దాన్ని ఒక యుద్ధ నౌకగా ఫ్రిగేట్ అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ 125 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది 125 మీటర్ల పొడవుతో
3900 టన్నుల బరువుతో ఐఎన్ఎస్ తమల్ అనేది ఉంటుంది. అర్థం చేసుకోండి ఎంత స్పెషాలిటీ అనేది. సో గతంలో అనేక రకాలుగా నావల్ షిప్స్ ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, కానీ దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది 125 మీటర్ల పొడవు ఉంటుందట, 3900 టన్నుల బరువు కూడా ఉంటుందట. నెక్స్ట్ సో ఇట్లా చూసుకుంటూ పోతే ఐఎన్ఎస్ తమల్ యుద్ధ నౌకలో పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి. మరి ఏంటి ఆయుధాలు? మల్టీ రోల్, రైట్? మల్టీ రోల్ అని చెప్పాం కాబట్టి ఆ మల్టీ రోల్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఒకసారి మల్టీ రోల్ పే చేయండి. ఐఎన్ఎస్ బ్రహ్మోస్ సూపర్ సైనిక్ మిసైల్స్ ఉంటాయట. ఆ మిసైల్ ఇన్బిల్ట్ గా డైరెక్ట్ గా దీనికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అవసరం లేదు. ఇక ఈ నావల్ షిప్ లో నుంచే డైరెక్ట్ గా మిసైల్ లాంచ్ అనగానే మిసైల్ లాంచ్ అయిపోతుంది. ఎటువంటి మిసైల్స్? 450 కిలోమీటర్ల రేంజ్, మీడియం రేంజ్ మిసైల్స్ ఉంటాయట. సో దీనికి మళ్ళీ సెపరేట్ గా ఒక మిసైల్ లాంచ్ కోసం మిసైల్ లాంచ్ వెహికల్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ ఐఎన్ఎస్ తమల్లో నుంచి ఆ మిసైల్ మనం ప్రయోగించవచ్చు. ఇకపోతే షిల్ట్ 1 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ ఉంటాయంట. షిల్ట్ 1 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్. నెక్స్ట్ ఇంకా సో ఇక్కడ 100mm నావల్ గన్స్ AK-630 సిస్టమ్ కూడా ఉంటుందట. సో అంటే ఒక క్షణంలో 100 సంఖ్యలో బుల్లెట్స్ దూసుకుపోయగల ఒక సామర్థ్యం ఇన్బిల్ట్ ఉంది దీంట్లో. దీనికోసం మళ్ళీ స్పెషల్ గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దీనికోసం మళ్ళీ స్పెషల్ గా ఒక మిసైల్ లాంచ్ ప్యాడ్స్ ఇవేం అవసరం లేదు, డైరెక్ట్ గా ఈ షిప్ లోనే ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఇక్కడ యాంటీ సబ్మెరైన్ టర్పెడోలు, తర్వాత రాకెట్ లాంచర్లు. సో సబ్మెరైన్స్ బహుశా మీరు ఎవరైనా కనుక సినిమాలో గాజీ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది సబ్మెరైన్స్ ఎలా ఉంటుంది, తర్వాత టర్పెడ్ ఎలా బయటకు ప్రయోగిస్తారనేది. సో ఆ టర్పెడ్లను సైతం ఎదుర్కోగా సిస్టమ్ యాంటీ టర్పెడల్, యాంటీ సబ్మెరైన్ టర్పెడ్లు, అట్ ది సేమ్ టైం రాకెట్ లాంచర్లు కూడా ఈ దాంట్లో ఇన్బిల్ట్ చేసి ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. సో గాల్లో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటే గాల్లోనే ఒక ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చిందని అంటే దాన్ని గాల్లోనే పేల్చేయగల సామర్థ్యం, ఎయిర్ టు ఎయిర్, అటువంటి సామర్థ్యం కూడా ఇన్బిల్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ మీడియా రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సర్ఫేస్ నుంచి ఎయిర్. సో ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఆర్టీవీ మొదట్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చెప్పుకొచ్చింది. ఇవన్నీ స్పెషాలిటీస్ ఐఎన్ఎస్ తమల్లో ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మీకు ఆ వీడియో చూపిస్తాను, ఒక్కసారి మళ్ళీ ఆ వీడియో ప్లే చేయండి. సో ఇవన్నీ స్పెషాలిటీస్ ఒకే నావల్ షిప్ లో ఉన్నాయంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఒక నావల్ షిప్ అనేది. సో ఇక్కడ మీ విజువల్ కనిపిస్తుంది కదా, ఏకంగా ఇది మన నావీ విడుదల చేసిన వీడియోస్ అని కూడా చూడండి ఎంత అద్భుతమైన దృశ్యాలు అనేది. సో రష్యా ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెషాలిటీ ఏంటనేది మళ్ళీ మీకు చూపిస్తాను ఒకసారి. హోల్స్ అండ్ పీసీఆర్. సో ఇది నావల్ షిప్ మీకు కనబడుతుంది కదా, 125 మీటర్ల పొడవు గల నావల్ షిప్. ఇది 3900 టన్నుల బరువు ఉంటుంది. సో ఇక్కడ ఇందాక మీకు స్పెషాలిటీ చెప్పాను కదా, ఇది తమల్ F-71 మల్టీ రోల్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఇది ఆ పూర్తిగా మిషన్, ఆ నావల్ షిప్ పూర్తి విజువల్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ దీనిలో స్పెషాలిటీస్ మీకు కొన్ని చెప్పుకొచ్చాను. బ్రహ్మోస్ 100mm గన్స్ అని చెప్పి ఒకసారి అవి కూడా చూపిస్తా, ప్లే చేయండి. ఇక్కడ చూసారు కదా, ఎస్ ఇది ఇక్కడ మీకు ప్లే చేస్తున్నాను చూడండి. ఇది AK-630 క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్. ఇటువైపు మీకు కనిపిస్తుంది కదా, ఇది ఇన్బిల్ట్ అది. దీనికి పెద్దగా మ్యాన్ పవర్స్ అవసరం లేదు. ఆటోమేటెడ్ గా ఒక రాడార్ సిస్టమ్ దానికి కలిగి ఉంటుంది కాబట్టి ఏదైనా వస్తుందనగా ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోయి అది ఆపరేట్ చేసుకుంటుంది. ఇదేంటి AK-630 రకంగా చీల్ చేయగల సామర్థ్యం ఉంది దీంట్లో, ఇన్బిల్ట్ అయి ఉంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ శత్రువు కనుక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఎయిర్ క్రాఫ్ట్ తో వచ్చాడంటే 10 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఆ శత్రువును కూడా ఛేదించగల సామర్థ్యం ఉంది ఇన్బిల్ట్ లో. ఇదేంటి 100mm మెయిన్ గన్ AN-19001. దీని పర్ఫార్మెన్స్ చూస్తారు ఒకసారి ప్లే చేయండి. రైట్, ఇక్కడ చూడండి ఎలా ఉందనేది. అంతటి సామర్థ్యం గల ఒక మిసైల్ అద్భుతాన్ని ఇక్కడ రూపొందించగలిగారు. ఒకసారి ప్లే చేయండి మళ్ళీ. రైట్, ఇదేమి RBU 600 యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్ అంట. ఒకేలా కనుక ఒక సబ్మెరైన్ కనుక గుర్తించారు అని అంటే ఇందాక చెప్పినట్టుగా టర్పైడ్లు, యాంటీ టర్పైడ్ అన్నాను కదా, ఒకసారి అటువంటి ఒక ఇన్బిల్ట్ టెక్నాలజీ కూడా ఉంది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి, ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. చూసారు కదా అద్భుతంగా. ఒక్కసారి అది లాంచ్ చేశారంటే ఒక్కసారిగా పైకి ఎగిరిపోయి మళ్ళీ ల్యాండ్ అయిపోయి ఆ తర్వాత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని ఇవ్వగలుగుతుంది. సో ఇక్కడ SHTL, సో ఇది స్టిల్ అనేది వర్టికల్లీ లాంచ్డ్ మిసైల్. ఇది వర్టికల్ లాంచ్ అంటే ఒక్కసారిగా వదిలేసామనంటే ఇది ఒక్కసారి ప్లే చేయండి ఎలా దూసుకుపోతుంది అనేది. ఎస్, చూసారు కదా. సో ఎయిర్ టు ఎయిర్ తర్వాత ఎయిర్ టు సర్ఫేస్ అన్ని రకాలుగా ఇది ప్రయోగించవచ్చు. నెక్స్ట్ తమల్ F-71 చూసారు కదా, ఇన్ని పర్ఫార్మెన్స్లు ఒక్క దాంట్లో ఉన్నాయి. బ్రహ్మోస్ మిసైల్ ని ప్రయోగించగలరు డైరెక్ట్ గా ఆటోమేటెడ్ గా.
తర్వాత సిల్ట్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ ఉన్నాయి, 100 mm నావెల్ గన్ ఉంది, యాంటీ టర్పైడల్ రాకెట్ లాంచర్లు ఉన్నాయి, వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ ఉంది, మిడ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి. రష్యా ఇది రూపొందించి భారత్కి అప్పగించింది. దీని సామర్థ్యం 4,000 కోట్ల రూపాయలతో రూపొందించినటువంటి దీంట్లో 30 మంది మాత్రమే ఉంటారు. ఎంతటి సామర్థ్యం అంటే ఒక 10 INS విక్రాంతులు ఆ స్థాయిలో సామర్థ్యం ఉంది దీనికి, ఐఎన్ఎస్ తమల్కి. రైట్, ఒక్కసారి ఇక్కడ రైట్ A190 మెయిన్ గన్ ఒక్కసారి ఇది షూట్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. ఇది ఇన్బిల్ట్ గా రూపొందించబడింది. ఒక్కసారి ప్లే చేయండి. సో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది అట్లా ఆటోమేటెడ్ గా, దీనికి మనం స్పెషలైజ్డ్ గా మళ్ళీ మిసైల్ లోడ్ చేయాలి, మిసైల్ లోడ్ చేసిన తర్వాత మళ్ళీ లాంచ్ చేయాలి, ఇవన్నీ ఉండవు. అంత ఆటోమేటెడ్, అంత కంప్లీట్ ఆటోమేటెడ్. చూడండి, ఒకేసారి 100 బుల్లెట్స్ ని, 100 మిసైల్స్ ని, 100 షాట్స్ ని పేల్చగల సామర్థ్యం ఇన్బిల్ట్ గా ఉండిపోయింది. AK-630 క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్. ఒక్కసారి ఫుల్ విజువల్ ని మీకు డైరెక్ట్ గా స్క్రీన్ పై ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి ప్లే చేయండి. సో ఐఎన్ఎస్ తమల్ ఎంత అద్భుతమైనది, పదే ఎందుకు చెప్తున్నానంటే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వగల సొఫిస్టికేట్ టెక్నాలజీతో రూపొందించినటువంటి ఒక ఐఎన్ఎస్ తమల్ ఇది. సో డెఫినెట్ గా భారత అమ్ముల పొదిలోకి ఒక అద్భుతమైనటువంటి ఒక అస్త్రాన్ని అయితే రష్యా అందించిందని చెప్పొచ్చు. అందుకే పదే చెప్తూ ఉంటాం, మనం ఏదైనా దేశాన్ని గుడ్డిగా నమ్మొచ్చు అంటే రష్యా మాత్రమే మనకు అద్భుతమైనటువంటి S-400 ఇచ్చింది రష్యానే. ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్ ఇస్తోంది రష్యానే. ఐఎన్ఎస్ తుషిల్ కూడా ఇంకా కాంట్రాక్ట్ లో ఉంది, అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. S-400 మరొక 2 మిసైల్స్ రావాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం S-500 కూడా 2 దేశాలు కలిపి జాయింట్ వెంచర్ లో భాగంగా దీన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఒకసారి స్పెషాలిటీస్ చూడండి ఎంత అద్భుతంగా ఉందనేది, ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ గా ఉన్నాయి. సో దీంట్లో ఏం చేయబోతుంది, డ్యూటీస్ ఏంటి మరి అంటే కనుక, క్రూజ్ హెలికాప్టర్లు, బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాలని ఛేదించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక ఐఎన్ఎస్ తమల్ ఇది. సో డెఫినెట్ గా ఇండిజినియస్ అనే పదం ఇక్కడ మనం వాడలేం, బికాస్ రష్యా కూడా ఇది రష్యా చేత తయారు చేయబడింది కాబట్టి. అరేబియా, సౌత్ హిందూ మహాసముద్రంలో కూడా ఇది డ్యూటీ నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు ఒక డేగ కన్ను వేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. బ్రహ్మోస్ మిసైల్స్ ని, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని సుమారుగా 26% స్వదేశీ భాగాలనే ఈ యొక్క ఐఎన్ఎస్ తమల్ కోసం వినియోగించడం జరిగింది. మనం ఇచ్చినటువంటి ఆ వెపన్స్ ని దీంట్లో వినియోగించారు. సో దీన్ని భూమి, సముద్ర లక్ష్యాలను కూడా ఛేదించగలటువంటి సామర్థ్యం ఉంది. అద్భుతమైనటువంటి సొఫిస్టికేట్ టెక్నాలజీ ఉపయోగించి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ను ఉపయోగించి ఐఎన్ఎస్ తమల్ ని రూపొందించారు. రష్యాలో సుమారుగా 3 నెలల పాటుగా దీన్ని కఠినమైనటువంటి సముద్ర పరీక్షలను ఎదుర్కొని, టెస్టింగ్ ఎదుర్కొని ఆ తర్వాత జలప్రవేశం చేసింది. అయితే చైనా, పాక్ నావల్ శక్తికి ఇది డెఫినెట్ గా ఒక ముచ్చమటలు పట్టించే అంశమే. సో ఐఎన్ఎస్ తమల్ చూసారు కదా, మీకేమనిపిస్తుంది ఐఎన్ఎస్ తమల్ పైన? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.